దివ్యవాణి ప్రేక్షకులందరికీ రక్షకుడు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాము. అన్వేషి అనే ఈ కార్యక్రమం ద్వారా విశ్వాసుల హృదయాలలో తలెత్తే సందేహాలకు బైబిల్ గ్రంథ ఆధారంగా సమాధానాలను తెలియజేస్తూ మీ విశ్వాస ఎదుగుదలలో సహాయపడటానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించండి. జ్ఞాన స్నానం ఎన్నిసార్లు తీసుకోవచ్చు అను సందేహంతో విజయవాడ నుండి ప్రశాంత్, సుశీల అను భార్యాభర్తలు మన మధ్యకు వచ్చారు. వాళ్ళకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రశాంత్, చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకే స్తుతి ఘన మహిమ ఆరాధన కలుగునుగాక. ఈ పరిశుద్ధ సమయం నందు మీరు మాతో ఉండండి ప్రభువ. మీ జీవ సత్యాలను మాకు బయలుపరచండి తండ్రి. ఆనాడు మీ సేవకుడు, మీ దాసుడు దానియేలుకు పరలోకపు రహస్యాలను బయలుపరిచిన విధముగా మా ఆధ్యాత్మిక వెదుగుదలలో ఎదగటానికి అవసరమైన ఈ జీవ సత్యాలను మాకును బయలుపరిచి ఆధ్యాత్మిక జీవితంలో మేమందరం కూడా బలపడి ఒకరోజు పరలోకంలో మేము దర్శించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రశాంత్, చెప్పండి. ఫాదర్, జ్ఞాన స్నానం అనేది ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఓకే. ప్రస్తుతం కొంతమంది ఒక సంఘంలో జ్ఞాన స్నానం తీసుకొని మరొక సంఘంలో జ్ఞాన స్నానం తీసుకుంటున్నారు. ఓకే. ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా చేయటం అనేటటువంటిది చాలా తప్పు. ఎందుకు అంటే తెలియక చేస్తున్నారు. కానీ దేవుడు జ్ఞాన స్నానాన్ని ఏర్పరిచినటువంటిది ఒక్కసారి తీసుకోవటానికి మాత్రమే. ఒకే జ్ఞాన స్నానం, ఆ ఒకే జ్ఞాన స్నానాన్ని ఒక్కసారి తీసుకోవటానికి మాత్రమే ప్రభు ఏర్పాటు చేశారు. వాక్యాన్ని చదువుదాం. ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి ఒకసారి వాక్యాన్ని చదువుదాం. శరీరము ఒక్కటే, శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక్క నిరీక్షణకే కదా. అందరికీ ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకు అందరికీ ఉండేటటువంటి నిరీక్షణ ఒక్కటే. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు రావాలి, ఆయన కలుసుకోవాలి. మనం ఎదురు చూస్తున్నటువంటిది ఆ ఒక్క నిరీక్షణ. అందరికీ ఉన్నటువంటి నిరీక్షణ ఒక్కటే. ఆ నిరీక్షణ నిమిత్తమై ఆ క్రింద వచనం 5వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఒకే ప్రభువు, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానం, ఒకే జ్ఞాన స్నానం. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసం, ఒకే జ్ఞాన స్నానం. స్పష్టంగా మనం వాక్యం స్పష్టంగా తెలియజేసి దేవుడు ఏర్పాటు చేసినది ఒకే నిరీక్షణ, ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానం. ఇట్లా విశ్వాసులు చాలాసార్లు సంఘాలు మారి అక్కడ ఇక్కడ జ్ఞాన స్నానం తీసుకొని మేము వాళ్ళ అనుచరులము, ఏళ్ళ అనుచరులము అని చెప్పుకునేటటువంటి వారిని చూసి పౌలు చాలా వేదన వ్యక్తపరిచాడు. అది ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. 12, 13 వచనాలు. నేను చెప్పునది ఏమనా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడననియు, వేరొకడు అపోలో అనుచరుడననియు, మరియొకడు నేను పేతురు అనుచరుడననియు, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడననియు పలుకుచున్నారు. తర్వాత 13వ వచనం. క్రీస్తు విభజింపబడినాడా? విభజింపబడలేదు. తర్వాత సిలువపై మీ కొరకు మరణించినది పౌలా కాదు, క్రీస్తు ప్రభు. సో ఇట్లా మేము వాళ్ళ అనుచరులము, మాకు వాళ్ళు జ్ఞాన స్నానం ఇచ్చారు, మా ఏళ్ళ అనుచరులము వీళ్ళు జ్ఞాన స్నానం ఇచ్చారు అని చెప్పుకునేటప్పుడు అట్లా మనం ఈ సంఘం ఇచ్చిన జ్ఞాన స్నానం కాక ఇంకొక సంఘంలో జ్ఞాన స్నానం తీసుకోవటం ద్వారా జరుగుతున్నటువంటిది క్రీస్తుని మనం విభజిస్తూ ఉన్నాం. ఈ సంఘంలో ఆర్సెంలో ఇప్పుడు ఉదాహరణకు కథోలిక్ సంఘంలో ఉన్నారు, వాళ్ళని తీసుకొని చీల్చి ప్రక్క తీసుకొని వెళ్ళి వాళ్ళ జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు ప్రభుని విభజిస్తూ ఉన్నాం. అది చాలా తప్పు.
అవమానించినట్లు అవుతుంది, ప్రభువుని అగౌరవపరుస్తున్నాం. అదే పౌలు ఆవేదన పొందుతున్నాడు. కాబట్టి ఒకే నిరీక్షణ కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఒకే జ్ఞాన స్నానం, ఒకే విశ్వాసం, ఒకే ప్రభువు. ఇన్ని జ్ఞాన స్నానాలు, ఇన్ని అనేటటువంటివి మనకు బైబిల్ గ్రంథములో జ్ఞాన స్నానాన్ని ఎన్నిసార్లైనా ఇవ్వండి అని చెప్పి ఎక్కడా కూడా చెప్పలేదు, ఎన్నిసార్లైనా స్వీకరించండి అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా చెప్పలేదు. ఇంకొకటి కూడా ఏంటి అంటే, మనం గలతీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట మనం చదువుకుంటూ ఉన్నాం. గలతీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 27వ వచనం. ఏలైనా క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరిస్తూ ఉన్నారు. ఒక్కసారి జ్ఞానస్నానం పొందినప్పుడు క్రీస్తు ప్రభుని ధరిస్తున్నారు. ఆ మొదటిసారి పొందినటువంటి జ్ఞానస్నానములు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మేలు, మనం క్రీస్తు ప్రభుని ధరిస్తూ ఉన్నాము. ఇక క్రీస్తు ప్రభుని ధరించినటువంటి వానికి రెండోసారి జ్ఞానస్నానం అనేటటువంటిది అవసరం లేదు. అది ఇచ్చాము, అది తీసుకుంటున్నామంటే క్రీస్తు ప్రభుని మనం అవమానిస్తూ ఉన్నాం, ఆయన్ని విభజిస్తూ ఉన్నామని చెప్పి ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి కొంతమంది బోధకులు ఫాదర్ విశ్వాసుల్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు జ్ఞానస్నానం ఇస్తున్నారు. ఇట్లా ఎందుకు ఇంతమంది బోధకులు ఇట్లా చేస్తూ ఉన్నారు విశ్వాసుల్ని తప్పుడు దారి? 2 కారణాల వలన అట్లా జరగవచ్చు. ఒకటి స్వల్ప జ్ఞానం. స్వల్ప జ్ఞానం అంటే అసలు జ్ఞానస్నానం అంటే ఏంటి, దేవుడు ఆ జ్ఞానస్నానాన్ని, బాప్టిజాన్ని ఎందుకు క్రీస్తు స్థాపించాడు, దీని ద్వారా విశ్వాసికి జరిగేటటువంటి మేలేంటి అనేటటువంటి తెలియకపోవటం వలన, అల్ప జ్ఞానం వలన కొన్నిసార్లు బోధకులు విశ్వాసులను ఒక సంఘం నుండి చీల్చి మరొక సంఘంలో చేర్చుకునే ప్రయత్నంలో రెండోసారి జ్ఞానస్నానం అనేది ఇస్తున్నారు. చల్లదని చెప్పి, ఇప్పుడు ఉదాహరణకు మన ఆర్సెం సంఘంలో కథోలిక్ సంఘాల్లో ఉన్న బిడ్డలను చీల్చేటప్పుడు ఏం చెప్తారు, మీకు అభంశుభం తెలియనప్పుడే జ్ఞానస్నానం ఇచ్చారు, అది చల్లదు అని చెప్పి ఇంకో సంఘానికి తీసుకుని వెళ్ళి జ్ఞానస్నానం ఇస్తున్నారు. కొన్నిసార్లు నీళ్లు చిలకరించి ఇచ్చారు, అది చల్లదు, నీళ్ళల్లో ముంచివ్వాలి అని చెప్పి అబద్ధం చెప్పి నీళ్ళల్లో ముంచి ఇవ్వడానికి చెరువులోకి తీసుకుని వెళ్ళి అట్లా ఇస్తున్నారు. అల్ప జ్ఞానంతో చేస్తున్నారు. మరికొన్నిసార్లు ఎక్కువ శాతం కూడా ఈ రెండోసారి మూడోసారి జ్ఞానస్నానం ఇవ్వటం అనేది జరుగుతుంది. కారణం ఏంటి అంటే బోధకుల యొక్క స్వలాభాలు, బోధకుల యొక్క స్వప్రయోజనాలు, స్వలాభాలతోటి స్వప్రయోజనాలతోటి అది చేస్తూ ఉన్నారు. మనం ఒక వాక్యాన్ని మనం చదువుతాం. తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థములగు పలుకులను, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క యథార్థమైన పలుకులను, దైవభక్తికి అనుకూలమగు బోధనలను, దైవభక్తికి అనుకూలమగు బోధనలకు బోధనలను అంగీకరింపక వానికి విరుద్ధమగు సిద్ధాంతములను బోధించు ఏ వ్యక్తి అయినను జ్ఞానశూన్యుడు. ఆ భక్తి మార్గానికి విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలను బోధించేటటువంటి వారు జ్ఞానశూన్యుడు. జ్ఞానం లేదు కాబట్టి అట్లా విరుద్ధమైనటువంటి సిద్ధాంతాలను ప్రభువు చెప్పినటువంటి దానిని చేస్తూ ఉన్నారు. ప్రభు ఎక్కడా కూడా జ్ఞానస్నానాన్ని రెండోసారి ఇవ్వండి, మూడోసారి ఇవ్వండి, సంఘాలను చీల్చి మళ్ళా రెండోసారి ఇవ్వండి అని చెప్పి ప్రభు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ప్రభు చెప్పలేదు. అయినా చేస్తున్నారంటే కేవలం జ్ఞానం అనేటటువంటిది లేకపోవటం వలన. రెండోది స్వలాభాలు, స్వప్రయోజనాలు. మనం పేతురు గారు రాసినటువంటి లేఖలో, పేతురు గారు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను చదువుతూ ఉన్నాం. అయినను పెక్కుమంది అవినీతికరమగు వారి మార్గములను అనుసరింతురు. వారు వనర్చు కృత్యముల వలన ప్రజలు సత్య మార్గమును దూషింతురు. పేరాశ వలన ఈ అసత్య ప్రచారకులు మీకు కట్టుకథలను చెప్పుచు వాని ద్వారా లాభం పొందుతున్నారు. లాభం, స్వలాభాలు, స్వప్రయోజనాలు, ఇట్లా కట్టుకథలు. ఆర్సెంలో ఇచ్చినటువంటి జ్ఞానస్నానం చెల్లదు, ఎందుకంటే చిన్నప్పుడే ఇచ్చారు,
అభంశుభం తెలియకోకుండా ఇచ్చారు, ఇష్టం లేకోకుండా ఇచ్చారు అని చెప్పి కొంతమంది, లేదా నీళ్లు ఇచ్చారు చల్లదు అని చెప్పి ఇట్లా కట్టుకథలు అసత్య బోధ చేసి వాళ్ళని మరలా జ్ఞానస్నానానికి నడిపిస్తూ ఉన్నారు. అది ఆధ్యాత్మిక వెదుగుదలనైతే ఆశించి కాదు, అది ఎందుకు చేస్తూ ఉన్నారంటే కేవలం స్వలాభాలు పొందుకోవటానికి, లాభం పొందుకోవటానికి, స్వప్రయోజనాలను ఆశించి. ఫాదర్, మరి ఇన్నిసార్లు జ్ఞాన స్నానం పొందుకోవటం వలన ఏమన్నా లాభం ఉంటుందా, దానిలో నష్టాలు కూడా ఉంటాయా? దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా ఫాదర్? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆలకించే ముందు చిన్న విరామం తీసుకుందాం.